కింగ్ నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోల్ని మించి ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంత ఫిట్ గా కనిపించే నాగార్జునకు కూడా ఒక ఆరోగ్య సమస్య ఉందంటే ఎవరైనా నమ్ముతారా? దాదాపు 15 ఇయర్స్ నుంచి ఆయన్ని వెంటాడుతున్న ప్రాబ్లం ఏంటి? టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పేరుకి 66 సంవత్సరాలు, కానీ మనసు మాత్రం ఇంకా 30 ఏళ్ల వరకే ఉండిపోయింది. నాగార్జున ఏజ్ పెరిగే కొద్దీ ఫిట్నెస్ తో పాటు గ్లామర్ కూడా పెంచుతూ వస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా ఫిట్నెస్ అండ్ జిమ్ ని మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో కూడా దూసుకుపోతూ ఉన్నారు నాగార్జున. అమ్మాయిల మనసులో కలల రాకుమారుడుగా మారిన నాగార్జునకు టాలీవుడ్ లో మన్మధుడు అన్న పేరు కూడా ఉంది. ఈ మధ్య 66లోకి అడుగుపెట్టిన కింగ్ నాగార్జున వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ ఫిట్నెస్ కూడా పెంచుకుంటూ అంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో దూసుకుపోతూ ఉన్నారు. చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే నాగార్జునను చూసి చాలా మంది ఆయన ఫిట్నెస్ ఇంత యంగ్ గా ఎలా ఉంటారు, రోజు ఏం తింటారు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. నాగార్జున వెంటాడుతున్న ఒక ఆరోగ్య సమస్య, చాలా ఫిట్ గా హెల్తీగా కనిపించే నాగార్జునను కూడా ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉంది. అది ఇప్పుడు వచ్చింది కాదు, దాదాపు 15 ఏళ్లగా ఆ సమస్య ఉందట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా నాగార్జున ఒక హెల్త్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడగా తనకున్న సమస్య గురించి చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల క్రితం నాకు మోకాలు నొప్పి మొదలైంది. అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాను. సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పినా నేను మోకాలు రీప్లేస్మెంట్ చేయించలేదు. ఆపరేషన్ ని అవాయిడ్ చేశాను. కానీ దాన్ని అలా వదిలేయకుండా బెటర్ అవ్వడానికి లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ అయితే వాడాను. పిఆర్పి చేయించుకున్నాను. మోకాలి లోపల కణజాలం రీజనరేట్ అవ్వడానికి డాక్టర్లు హెల్ప్ చేశారు. ఒక్కోసారి నొప్పి లేకపోయినా మోకాలి కోసం రిహాబ్ చేశాను. దీని మీద ప్రత్యేక వర్కౌట్ కూడా చేశాను. ఎప్పటి నుంచో ఈ మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని నాగార్జున చెప్పుకొచ్చారు. సర్జరీ చేయించుకోవడం అనే కాన్సెప్ట్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక నాగార్జున చేసిన ఈ కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. కింగ్ తన ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెడతారా అని అంతలా ఆశ్చర్యపోతున్నారు జనాలు. అంత పట్టుదలతో క్రమశిక్షణతో ఉండబట్టే ఈ ఏజ్ లో కూడా నాగార్జున చాలా ఫిట్ గా హుషారుగా రీసెంట్ గా వచ్చిన హీరోలందరికీ పోటీ ఇచ్చే విధంగానే, కండలు తిరిగే హీరోస్ కి కూడా పోటీ ఇచ్చే విధంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో నాగార్జున ప్రశంసలు అయితే కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ లో చాలా బిజీగా ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఆయన హోస్ట్ గా ఉన్నారు. ఇప్పటికే విజయవంతంగా 7 సీజన్లు హోస్ట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండ్ కార్డ్ దగ్గరలో ఉంది. ఇక నాగార్జున తన 100వ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాపై రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. తమిళ యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ క్యాప్షన్ తో పక్కా హిట్ కొట్టే విధంగానే ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.